మానవుడు పరిస్థితుల దగ్గర ప్రతి వాడు కూడా ఏదో ఒక కాడి దగ్గర మానవుడు ఏమైపోతున్నాడంట, అనర్చబడుతున్నాడు. ఆ కాడి ఏంటదంటే, మొట్టమొదటి కాడి దాస్యమనే కాడి, రెండో కాడి ఏంటది భయమనే కాడి, మూడో కాడి ఏంటదంట ఫలింపు లేనటువంటి ఆ కాడి. ఈ కాడిలన్నీ కూడా మానవుణ్ణి, దేవుని బిడ్డని దేవుని దగ్గర నుంచి కార్యాన్ని పొందుకోనిదిగా చేస్తూ ఉన్నాయి. అయితే ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన అందరికీ ప్రభువు, ఆయనని ఎరిగిన ప్రతి వారికి ఆయన తన గొప్ప జీవజలాన్ని ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు అని తమ నోటితో ఒప్పుకుంటారో, తమ జీవితాన్ని ప్రభు చేతిలో పెడతారో, వారికి దేవుడు ఏం చేస్తాడంట, ఆయన అనుగ్రహించే స్వాతంత్రం వారి జీవితాల్లో నిరంతరం తరతరాలకి నిలబడుతుందంట.